హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై వ్లాగ్స్ కువైట్. థంబ్నెయిల్ చూశారు కదా, నిజమే. మా బాస్ వచ్చేసి ఈ నెలలో జీతం కట్ చేశాడు. చెప్తాను ఎందుకైంది. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే గంటను కొట్టేయండి ఒకసారి. అట్లా మామూలుగా అయితే నాకు నెలకు వచ్చేసి 165 దినార్లు జీతము. ఈ నెలలో వచ్చేసి 130 దినార్లు ఇచ్చి 35 దినాలు పట్టుకున్నాడు. మనకు మార్చిలో రంజాన్ నెలలో స్కూల్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఉన్నాయి కదా. మా బాస్ వచ్చేసి ఓ రోజు మొబైల్ తీసుకొని వచ్చి సెల్లుకు మెసేజ్ వచ్చింది, నీ బండి మీద 35 దినాలు ఫైన్ ఉంది అన్నాడు. ఎక్కడ కొట్టింది ఏమని అడిగితే 9 గంటల 10 నిమిషాలకు మార్చి 31 తేదీ అని చెప్పినాడు. ఎందుకని అని అడిగితే, చేతిలో మొబైల్ పెట్టుకొని బండి తోలుతా అన్నావు, 30 దినాలు ఫైన్ పడింది అన్నాడు. కెమెరా కొట్టిన లొకేషన్ వచ్చేసి ఇంటికి దగ్గరలోనే. ఈసారి నువ్వే కట్టాలా ఈ ఫైను అని చెప్పినాడు. ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది కానీ మా బాసే కడతా వచ్చినాడు. ఫస్ట్ టైం నువ్వే కట్టాలా అని చెప్పినాడు. సర్లే అని చెప్పిన. ఆ తేదీని నేనెప్పుడు పోయినా అని ఒకసారి మొబైల్ చెక్ చేద్దామని మొబైల్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి కాల్ డేటా చెక్ చేస్తే స్కూల్ దగ్గర పిల్లల్ని దింపేసి ఇంటికి రిటర్న్ వస్తా అన్న 9 గంటల 10 నిమిషాలకు. ఆ టైంలో వాట్సాప్లో ఇండియాకి కాల్ చేసి మాట్లాడదామని ఫ్యామిలీకి ఇంటికి గ్రూప్ కాల్ చేసిండు వాట్సాప్లో 9:10కి. పట్టేశాడు. అయినా మా ఇంటికి దగ్గరలో కూడా కెమెరాలు లేవు. ఉంటే ఒకటి బ్రిడ్జ్ దగ్గర మానిటర్ కెమెరా ఉండాలి, ఇంకోటి వచ్చేసి స్పీడ్ కెమెరా ఉండాలి. ఎట్లా పట్టినారో తెలీదు, వేసాడు ఫైన్. బాస్ మొబైల్లో చూపించిన మెసేజ్ స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో పోయి ట్రాన్స్లేట్ చేస్తే చేతిలో మొబైల్ పెట్టుకొని బండి తోలుతా అన్నాడు అని మొత్తం రాసింది. లొకేషను, టైమింగు, డేటు మొత్తం. ఆ ఫైన్ పడిన టైంలో కారు మనం తోలినామా వేరే వాళ్ళు తోలినామా అని చెక్ చేసుకోవాలంటే ఫైన్లు కట్టే చోటికి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. ఏమంటే మళ్ళీ ఆ ఫోటో చెక్ చేయించుకునే దానికి కూడా ఒక 5 దినాలు కట్టాలి. 35 దినాలు ఆడేపోయింది, మళ్ళీ ఒక 5 దినాలు ఎందుకు? ఈ బండి మనం తప్ప ఇంకెవరం తోల. అదే కాక మొబైల్లో 9:10కి ఫోన్ మాట్లాడినట్టు ఉండాలి. అదే టైమింగ్లోనే కెమెరా కొట్టింది. ఇంకెందుకు చెప్పండి మళ్ళీ పోయి ఫోటో చెక్ చేయించుకోవడం, మళ్ళీ 5 దినాలు నష్టం. ఇంకా అప్పటి నుంచి బండి తోలుతామంటే సెల్లు పక్కనే, ఎవరన్నా చేయని ఆన్సర్ చేసేదిలే. అదిగాక ఈ బండి వచ్చేసి నేను తప్ప ఇంకెవరు తోలరు. ఇంకా ఫైన్ పడిందంటే అది మన వల్లే. ఇంకా జీతం కట్ చేసుకున్నా అంటే ఇంకేం మాట్లాడాలా, సర్లే అని గుమ్మగా అయిపోయినా. ఇక్కడ పైన స్క్రీన్ షాట్లు చూపిస్తా చూడండి. ఫైన్ పడినవి ఆన్లైన్లో చెక్ చేసి ట్రాన్స్లేట్ చేసి పెట్టినా. అది కూడా మా ఇంటికి గ్రూప్ కాల్ చేసినది కూడా స్క్రీన్ షాట్ పెడతా చూడండి, పలానా టైంలో ఆ టైంలో తేదీతో సహా. ఇట్లుంటాయి ఫ్రెండ్స్. కువైట్లో కొత్త రూల్స్ వచ్చినాయి. చేతిలో మొబైల్ ఉన్న మానిటర్ కెమెరాలోంచి కూడా క్యాప్చర్ చేసి ఫైన్లు వేస్తాను. మెయిన్ స్పీడ్ కెమెరాలే కాకుండా బ్రిడ్జ్ దగ్గర చిన్నవి మానిటర్ చేసేవి ఉంటాయి సిగ్నల్ దగ్గర, అవి కూడా మానిటర్ చేసి జూమ్ చేసి చేతిలో మొబైల్ ఉందా, సీట్ బెల్ట్ వేసుకోలేదా, ఫైన్లు వేస్తాను. ఓకే డ్రైవర్ అన్నలు, కువైట్లో ఉండేవాళ్ళు జాగ్రత్త, సీట్ బెల్ట్ వేసుకోండి, మొబైల్ కూడా పట్టుకోవద్దండి కార్లో ఉన్నంతసేపు. ఏమైనా పార్కింగ్లో ఉన్నప్పుడు కావాలంటే యూజ్ చేయండి. డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం మొబైల్ టచ్ చేసామంటే అయిపోయి, కెమెరా గంట పడినామంటే 35 దినాలు కథం. ప్రస్తుతానికైతే మా మేడం వీళ్ళందరూ ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినారు. మనం కార్లో చూడడం వీడియోనా చేద్దాం ఉండని చేస్తాను. ఈ 35 దినార్లు మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక 9,500 వస్తుంది. ఇంకా మిగతా 130 దినార్లు ఉంది. ఈ 130 దినార్లో కార్డు వేసుకొని మొబైల్ రీఛార్జ్ మన ఖర్చులు పెట్టుకొని మిగతాది ఇంటికి వేసేయాల్సింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.